శ్రీనివాస్ యొక్క వారి యొక్క గిరి ప్రదక్షిణ ఈ రోజు నుంచి మన భద్రాచలంలో ప్రతి పునరుసు నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తరామదాస్ సేవా సమితి కంచర్ల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వారు మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి పునరుసు నక్షత్రం రోజు పెద్ద ఎత్తున ఈసారి కంటే ఇంకా ముందు జరిగేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేకం శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. రామదాసు వారసుడిగా రామదాసు గారి మనవడైనటువంటి కంచర్ల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. ఇది ప్రతి పునర్వసుకు కూడా గిరి ప్రదక్షిణ అనేక మంది భక్తులతోటి ఈ కార్యక్రమాన్ని జరగాలని జరిపించాలని ఆ స్వామిని మనసా భాషా కర్మణ వేడుకుంటూ జై శ్రీరామ్. శ్రీ రామానుజాయ నమః. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి పొందినటువంటి భద్రాద్రి ఆలయ నిర్మాత భక్త రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో భజన సాంప్రదాయం ఒకటి. అటువంటి భజన సాంప్రదాయానికి ఆద్యుడైనటువంటి రామదాసు గారి నది అన్నటువంటి ఈ ప్రాంతంలో స్వయంగా నారాయణుడే వచ్చి ఏం చేసినటువంటి ఈ భద్రాద్రి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి పాదాలని మనం ప్రత్యక్షంగా ఆలయంలో ప్రదక్షిణ చేయలేము. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ ద్వారా ఆ పాదాలకు మనం ప్రదక్షిణ చేస్తే స్వయంగా మనం ఆ నారాయణుడికే ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం లభిస్తున్నటువంటి విషయం మనం తెలుసుకొని ఈ ప్రదక్షిణ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మనకి భద్రాచలం యొక్క క్షేత్రమహత్యంలో కూడా గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత తెలియజేయడం జరిగింది. అటువంటి గిరి ప్రదక్షిణని పునర్వసు నక్షత్రం నాడు రాము జన్మ నాడు మనం ప్రారంభించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆశయంతో ఈరోజు మొదటిసారిగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది.